ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మాట్లాడే దేవుని వాక్యపు మాటలు, ఈరోజు దేవుడి మీతో స్పష్టంగా మాట్లాడబోయే మాటలు వచ్చేసి కొలస్సీలకు రాసిన పత్రిక అధ్యాయము అండ్ 4వ అధ్యాయము 18వ అధ్యాయం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టకుడి అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. సో మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, ఇక్కడ దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు వివాహమైన వారిలో చాలామంది వివాహం చేసుకొని ఎందుకు అనేక మంది డివోర్స్కి కారణమవుతుంది అంటే, అది దేవుని చిత్త ప్రకారం ఉందని వాళ్ళు వివాహం చేసుకున్నా కానీ, దేవుని చిత్తము అంటే ఏంటి? మొదటగా దేవుని చిత్తము ఆరంభం, వివాహానికి పునాది ఏంటి? ఇరువురు కలిసి వివాహం జరిగిన తర్వాత దేవునిలో వారు ఏకంగా ఒకే ఏక శరీరులై తర్వాత వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అభివృద్ధి పొందమని దేవుని మాటలు. అయితే వివాహ వ్యవస్థ ఈ ఇప్పుడున్న అంటే మ్యారేజ్ థింగ్స్ అంటే ఎలా ఉంటుంది, అసలు మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళ సమక్షంలోనైనా లేదంటే పర్సనల్గా వారి నచ్చిన వ్యక్తులతో, ఇష్టమైన వ్యక్తులతో వివాహం జరిపించుకున్న తర్వాత నెక్స్ట్ అంత ఇష్టం ఉన్న తర్వాత ఒకరికొకరు ఏ విధంగా ఈ బాండేజెస్ బ్రేక్ అవుతున్నాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రపంచంలోనైనా ఎక్కడైనా, ఇండియా ఎక్కడైనా కానీ ఈ వివాహము దేవుడు అన్నిటిలో ఘనంగా ఎంచును. వివాహం అన్నిటిలో ఘనమైనదంట. ఈ ఘనమైన వివాహంను దేవుడు ఏ విధంగా వాళ్ళ భార్యలు భర్తలు ఏ విధంగా సంబంధంతో కలిగి ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. మీరు అనుకోవచ్చు, అందరూ ఈ వాక్యాన్ని 2 రకాలుగా 2 టైప్స్ యూజ్ చేస్తారండి. ఎలా అంటే, భార్యని ఫస్ట్ విధేయులై ఉండమని కొంతమంది ఉంటారు. భర్తలే అంటే మెయిల్స్ ఏమంటారంటే, ఫస్ట్ మీరు విధేయులై ఉండండి, మేము మిమ్మల్ని ప్రేమిస్తామనే విధంగా వారు మాట్లాడతారు. భార్యలు మీరు ప్రేమించండి, మేము విధేయులై ఉంటామని వారు మాట్లాడతారు. ఇటువైపు మెయిల్స్ అండ్ ఫీమేల్స్ మధ్యలో ఇదొక కాంట్రవర్సీ లాగా ఉంటుంది ప్రపంచంలో మొత్తం. ఎక్కడ చూసినా మేమెందుకు భర్త నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు లోబడను, అదేవిధంగా భర్త నాకు తను లోబడితే నేను ఎందుకు తనను ప్రేమించను అని వారిలో వారు అనేకమైన క్వశ్చన్స్ వేసుకుంటూ వారి జీవితంలో ఇరువురు ఒకరికొకరు మాట వినకుండా అంటే ప్రేమలో విఫలులై మిగిలిపోయి చివరికి డైవర్స్కి కారణమవుతుంది. దేవుడు డివోర్స్ అనేది ఎప్పుడు కోరుకోడు. ఎవరిలోనైనా ఒక 2 వ్యక్తులను దేవుడు కలిపినప్పుడు, లేదా వారి ఇష్ట ప్రకారం వివాహం జరిపించినా కానీ దేవుడు కలిసి ఉండడానికి ప్రయత్నించమంటాడు. కానీ విడిపోయి ఒకరికొకరు జీవితాలు అంటే సింగిల్గా బాధతో మిగిలిపోయి ఆ సింగిల్ లైఫ్లో అనేకమైన ఉండలేక, అటు ఎవరితో చెప్పలేక ఆ బాధలో వేదనలో అనేకులతో ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ అని పెట్టుకుంటూ అనేకమైన శోధనల గుండా వెళ్ళడం వలన అది దేవునికి విరుద్ధంగా ఉంటుంది. అది దేవునికి అసహ్యకారంగా మిగిలిపోతుంది. మై డియర్ ఆల్, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు ఫస్ట్ భార్యలను లోబడమంటున్నాడు. లోబడకపోతే వారికి ప్రేమ ఎలా కలుగుతుంది? మై డియర్ సిస్టర్స్, ఒకవేళ మీరు భర్త మిమ్మల్ని అధికంగా ప్రేమించలేక వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, మీరు వారిని ప్రేమించేలాగా మీరు చేసుకోవాలి కదా. ఎందుకంటే కొంతమంది పురుషులు ఉంటారు, వాళ్ళు కఠినంగా ఉంటారు. వాళ్ళ మనస్సు, వాళ్ళ పెంచే విధానం ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. వారిలో ప్రేమ తక్కువగా ఉండొచ్చు, లేదు అంటే ఫీమేల్